తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై భూ ఆక్రమణ ఆరోపణలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ ఇనాం ప్రైవేట్ భూములు ఆక్రమించారనే ఆరోపణలతో విజిలెన్స్ విచారణ నివేదిక ఆధారంగా రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ప్రతినిధులు ఘటనాస్థలికి చేరుకోవడంతో పరిణామాలు ఆసక్తిగా మారాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రెవ్వర్మ జరుగుతున్నారు. రెవ్వర్మ, అసలు ఏం జరుగుతోంది? భూ ఆక్రమణకు సంబంధించి కరుణాకర్ రెడ్డి ఏమైనా స్పందించారా? ఏం చెప్తున్నారు అధికారులు? ఇవాళ గత ప్రభుత్వ హయాంలో వైసీపీ అధినేతగా ఉన్నటువంటి మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి భూ ఆక్రమణకు పాల్పడ్డారు. అధికారాన్ని అడ్డంగా పెట్టుకునేసి మంగళం ప్రాంతంలో, తిరుపతి రూరల్ మంగళం ప్రాంతంలో 47/1 సర్వే నంబర్లో దాదాపు 5 ఎకరాల 10 సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకున్నారు. ఆ స్థలంలో గతంలో కూడా రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలం గుర్తించినా కూడా అప్పటి ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కరుణాకర్ రెడ్డికి ఒత్తాసు పలుకుతూ సైలెంట్ గా ఉండిపోయినారు. అయితే ప్రభుత్వం మారిన తరువాత కూడా భూ ఆక్రమణ, ప్రభుత్వ భూములు ఎవరెవరైతే ఆక్రమించుకున్నారో వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకునే ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు జారీ చేసినా కూడా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కరుణాకర్ రెడ్డికి మద్దతుగా ఉన్నారే కానీ ఎలాంటి నోటీసులు అయితే ఇవ్వకుండా, దాన్ని స్వాధీనం చేసుకోకుండా నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరించారు. ఈ కారణం చేతనే జిల్లా కలెక్టర్ అధికారుల మీద నోటీసులు అయితే జారీ చేశారు. వారికి కోర్టు ఆదేశాలు జారీ చేసినా కూడా, అంటే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్న వాళ్ళ మీద చర్యలు చేపట్టి స్థలాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుని చెప్పేసి కోర్టు ఆదేశాలు జారీ చేసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు వారికి ఒత్తాసు పలుకుతూ ఉండడంతో కలెక్టర్ కోర్టు ఆదేశాలను అమలు చేయలేదని చెప్పేసి సీరియస్ గా పరిగణించినటువంటి కలెక్టర్ వెంటనే ఆదేశాలు స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు అధికారులు ఉన్నపలంగా రెవెన్యూ అధికారులు రాత్రి మంగళం పరిధిలోని దాదాపు 46/1 సర్వే నంబర్లో 5 ఎకరాల 10 సెంట్ల స్థలాన్ని రాత్రి ఉన్నపలంగా స్వాధీనం చేసుకున్నారు. అదే కాకుండా స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి తిరుచానూరు పరిసర సమీపంలో ఉన్నటువంటి 1 ఎకరా 70 సెంట్ల స్థలాన్ని సైతం 4 ఎకరాల 70 సెంట్ల స్థలాన్ని సైతం స్వాధీనం చేసుకునేందుకు చర్యలు అయితే చేపట్టారు. అందుకు గాను రెవెన్యూ అధికారులు ముగ్గురిని కూడా ఇవాళ నోటీసులు జారీ చేసి దానికి సమాధానం చెప్పాలని చెప్పి కలెక్టర్ ఆదేశాలు అయితే జారీ చేశారు. ఆ మేరకు సాధు సంరక్షణ పరిషత్ స్వామీజీలు అయితే టీటీడీ మాజీ చైర్మన్ గా ఉంటూ సమాజానికి ఆదర్శగా వ్యవహరించాల్సిన అధికారే టీటీడీ మాజీ చైర్మన్ ఇవాళ ఆక్రమణకు పాల్పడడం ఏంటి అని చెప్పేసి తీవ్రంగా పరిగణలోకి తీసుకుని ఆ స్థలం వద్ద ఇవాళ సాధు పరిరక్షణ సమితి సాధువులందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్త పరిస్థితి అయితే తలెత్తింది. అయితే పోలీసులు జోక్యం చేసుకుని స్థలాన్ని రెవెన్యూ అధికారులకు మద్దతుగా స్థలాన్ని స్వాధీనం చేసుకుని ఆ స్థలంలో బోర్డు అయితే నాటారు. స్థలంలో ఉన్నటువంటి కట్టడాలన్నింటినీ కూడా కూల్చేసి ప్రభుత్వ అధికారులు అయితే స్వాధీనం చేసుకుని పరిస్థితి అయితే పరిగణలోకి తీసుకుని రెవెన్యూ రికార్డ్స్ అన్నింటినీ కూడా అధికారులు పరిశీలించి తగు చర్యలు చేపడుతూ వస్తున్నారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ రెవ్వర్మ.